ఏపీలో ఇవాళ ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లను పంపిణీ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం యలమందల గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. బీసీ వర్గానికి చెందిన వల్లంగుల ఏడుకొండలు, ఎస్సీ కాలనీలోని ఎస్సీ వర్గానికి చెందిన మహిళ తలారి శారమ్మ ఇళ్లకు వెళ్లి చంద్రబాబు పెన్షన్లు పంపిణీ చేస్తారు. గ్రామస్తులతో ఆయన ముచ్చటించనున్నారు. ఇళ్లందు కోసం వేదిక ఏర్పాటు చేసి అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధుల సమావేశంలో జిల్లా అభివృద్ధిపై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికుటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు సీఎం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రధాన మొత్తమే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎవరైతే ఈ పెన్షన్ తీసుకుంటున్నారో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకి ఒకరోజు ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు సీఎం చెప్పబోతా ఉన్నారు. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 65 లక్షల మంది పెన్షనర్లకి ప్రతి నెల 1వ తేదీని ఇవ్వబోతున్న పెన్షన్ ని ఒక్కరోజు ముందుగానే, అంటే ఈ రోజు 31వ తేదీనే పెన్షన్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వాస్తవానికి గత నెలలో కూడా ఒక రోజు ముందుగానే పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఎప్పుడైతే సెలవు దినాలు, పండగలు ఉంటాయో ముందు రోజు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది పెన్షన్లకి ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 11 గంటల సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని యలమంద గ్రామంలో పర్యటిస్తారు. అక్కడ ఒక మహిళకి అలాగే ఒక వికలాంగుడికి ఇద్దరికి కూడా సీఎం చంద్రబాబు పింఛన్ స్వయంగా వాళ్ళ ఇళ్లకి వెళ్ళి మరీ పంపిణీ చేస్తారు. ఆ తర్వాత గ్రామస్తులతో అభివృద్ధిపై ఎట్లా ఉంది ఏంటి అనే దానికి సంబంధించి కూడా ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తర్వాత పల్నాడు జిల్లా అధికారులతో నరసరావుపేట అలాగే పల్నాడు జిల్లా అభివృద్ధికి సంబంధించి అధికారులతో అక్కడి నుంచే విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత శైవ క్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తిరిగి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉండవల్లి తన నివాసానికి చేరుకుంటారు. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.